నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితము ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మీ జాతకాన్ని కూడా ఒకసారి పరీక్షించుకొని ఈ రెండు కూడా సమన్వయపరిచినట్టయితే మీరు అద్భుతమైనటువంటి రీతిలో ఒక ప్రణాళికను తయారు చేసుకుని ముందుకు అడుగులు వేసినటువంటి పక్షంలో తప్పకుండా ఆర్థిక స్తోమత పెరుగుతుంది, జీవితం కూడా సాఫీగా సాగుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే మనము ఇక్కడ 2025 సంవత్సరము అనేటప్పటికీ ఇంగ్లీష్ పద్ధతిలో మనకి 1వ తేదీ జనవరి 2025న నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇటువంటి నూతన సంవత్సరానికి పేరు ఏమీ ఉండదు. ఇంగ్లీష్ సంవత్సరం అంటే ఇంగ్లీష్ సంవత్సరమే. అయితే మనం సంఖ్యాశాస్త్ర పరంగా మాత్రం ఈ 2025ను కనుక చూసుకున్నట్టయితే 2 + 2 + 5 = 9 అవుతుంది. 2 అంటే చంద్రుడు, 2 అంటే చంద్రుడు, 5 అంటే బుధుడు. మరి =9 ఎప్పుడైతే ఉందో అది కుజుడు అన్నమాట. అయితే చంద్రుడు కానీ ఈ యొక్క బుధుడు కానీ శత్రువులు, బుధుడు కానీ అక్కడ ఈ యొక్క కుజుడు కానీ మరి శత్రువులు. ఇక్కడ కనుక చూసుకుంటే ఈ యొక్క చంద్రుడు కానీ అక్కడ కుజుడు కానీ మిత్రుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓవర్సీస్ సముద్రాలపైన వ్యాపారాలు సజావుగానే సాగుతాయి, కానీ హింసాత్మకమైనటువంటి సంఘటనలు కూడా సముద్రం నుండే సాగుతాయి. హింసాత్మకమైనటువంటి సంఘటనలు, ఘోరమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు అంటే ఏంటి? సునామీలు, తుఫాన్లు ఇలాంటివన్నీ ఉప్పొంగి ప్రజల్ని అల్లకల్లోలం చేసేటువంటి పరిస్థితి. 9 దేనికి కారకుడు అంటే వైలెన్స్కి కారకుడు, హింసకి కారకుడు. కాబట్టి అటువంటి ప్రమాదాలన్నీ కూడా భారతదేశంలో చుట్టుకుంటాయన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మరి భారతదేశంలోన మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా అంటే 1 జనవరి 2025 అనేటువంటిది ప్రపంచం అంతా కదా. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఒక రకమైనటువంటి హింసా ప్రవృత్తితో కలిగినటువంటి పరిస్థితులే మనం చూడబోతున్నాము అని అర్థమవుతుంది. అంటే ఏంటి ఆ వైలెన్స్ ఎలా ఉంటుంది? మరి వైలెన్స్ అంటే యుద్ధాలు, రక్తపాతాలు, మరి రకరకాలైనటువంటి క్రైమ్స్, నేరాలు, మరి నేరస్తులు ఏదైతే వాళ్ళ ప్రవర్తన ఉంటుందో అది ప్రజలకి చాలా కష్టతరం అయిపోయి చాలా భయంకరమైనటువంటి రీతిలో మదనపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటు ప్రకృతి వైపరీత్యాలు, ఇటు మనిషి యొక్క హింసాత్మకమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కలిసి 2025 అనేటువంటి సాగుతుంది. మరి బాగుగా ఏముంటుంది అనంటే ఖచ్చితంగా బాగుంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగుంటాయి, ఓవర్సీస్ మార్కెట్ ఏదైతే ఉంటుందో బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ప్రొడక్టివిటీ ప్రోడక్ట్స్ పరంగా కానీ ఈ యొక్క పరిస్థితి అంతా బాగుంటుంది. కాకపోతే డిస్టర్బెన్స్గా ఉంటుంది, అనేక రకాలైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తాం. ఇక వ్యక్తిగతంగా మనం తీసుకుందాం. ఇప్పుడు నూతన సంవత్సరం అనేటప్పటికి ఎప్పుడు ప్రారంభమవుతుంది? 2025లో ఉగాది నుంచి మనకి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఉగాది నుంచి ప్రారంభమవుతుందో నూతన సంవత్సరానికి ఒక పేరు ఉంది, విశ్వావసునామ సంవత్సరం అనేటువంటి పేరు. మరి ఈ పేరు బాగానే ఉంది. మరి 2025 సంవత్సరంలో గ్రహస్థితులు ఎలాగుంటాయి అనేటువంటి చాలా ముఖ్యం. శనైశ్చరుడు కానీ, గురువు కానీ, రాహుకేతువులు కానీ వీళ్ళు సుదీర్ఘకాలం ఒక భావంలో ఉండి మరొక భావంలోకి వెళ్తారు. కాబట్టి ఈ యొక్క 2025లో 29వ తేదీ మార్చి 2025 రోజున శనైశ్చరుడు ఇంతకాలంగా 2.5 సంవత్సరాలుగా కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహము మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే గురువు కనుక తీసుకున్నట్టయితే ఇంతకాలము 1 సంవత్సరం నుండి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి పరిస్థితి, కానీ 14వ తేదీ మే 2025 రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక రాహుకేతువుల విషయం కనుక తీసుకున్నట్టయితే 18వ తేదీ మే 2025 రోజున మరి రాహువేమో ఇంతకాలంగా మీనరాశిలో ఉండటం అనేది జరిగింది.
అంటే 1.5 సంవత్సరం ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే 18వ తేదీ మే 2025 రోజున కేతువు 1.5 సంవత్సరాలుగా యొక్క కన్యా రాశిలో ఉన్నాడు కనుక సింహరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. మరి గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడో తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి ఈ ధనస్సు రాశి వారికి ఏ స్థానాలు చూస్తాడు అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఒకటి ఇక్కడ ఏంటంటే 11వ స్థానం. 11వ స్థానం అంటే లాభస్థానము అని మనం అర్థం చేసుకోవాలి. 1వ స్థానం అంటే శరీరము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. 3వ స్థానం అంటే సిబ్లింగ్స్ అంటే సోదర సోదరీమణుల స్థానం అనుకోవచ్చు, లేకపోతే విక్రమ పరాక్రమ స్థానం అని అనుకోవచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో మరి ధనస్సు రాశి వారికి మరి ఆదాయము వ్యయం ఏమిటి పంచాంగరీత్యా, మరి రాజపూజ్యం అవమానం ఏమిటి కూడా తెలుసుకోవాలి కదా. అది తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ ఆదాయం 5, వ్యయము 5 అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు జరిగిపోతుంది అని మనకు అర్థమవుతుంది. ఎన్ని పాళ్ళు అంటే 5 పాళ్ళు ఆదాయం, 5 పాళ్ళు ఖర్చు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. రాజపూజ్యము 1, అవమానము 5. ఇక్కడ చూడండి, రాజపూజ్యము 1 మాత్రమే, అవమానం 5 అంటే అప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఏమాత్రం కోపము, ఉద్రేకము, ఆవేశము, అహంభావము, ఈగో ఇలాంటివన్నీ ఉంటే అవమానపడటము, లేదా ధర్మబుద్ధిన నడవకపోతే అవమానపడటము, అబద్ధాలు ఆడితే అవమానపడటం, ఎదుటివాడికి మోసం చేస్తే అవమానపడటము, ఏదైనా కావచ్చు. అవమానపడటం అనే దానికి కారణాలు అనేకంగా ఉంటాయి. ఆ కారణాలన్నీ ఇంచుమించు మన నెగటివ్ విషయాలన్నీ కూడా తెలియపరుస్తాయి. అంటే మనం ఎప్పుడైతే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తామో అప్పుడు అవమానపడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ధనస్సు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమైనంత వరకు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సంపాదన 5, ఖర్చు 5 ఉంది కాబట్టి అక్కడ పర్వాలేదు, ఎంత వస్తుందో అంత పోతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రెస్పెక్ట్ అనేది 1 పాలే ఉండి అవమానం 5 పాలు అనేటప్పటికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది మాత్రం మీకు గట్టిగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే మరి ఉద్యోగాలు దొరుకుతాయి, ఆ తర్వాత వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలంటే ఎలాంటి ఉద్యోగాలంటే అన్ని ఉద్యోగాలు, ప్రొఫెషన్ రంగంలో కానీ లేకపోతే ఐటీ రంగంలో కానీ ఏ ఉద్యోగాలు అయితేనేమి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి మాత్రం చాలా బాగుంటుంది, వాళ్ళకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. అవమానం 5 అన్నాను కదా, రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉంటారు, అది మాత్రం తప్పదు. ఇప్పుడు ఏమవుతుందని అంటే శనైశ్వరుడు ఇక్కడ ఏం చేస్తాడంటే మేషరాశి అనేటప్పటికి ఆది, మరి మీనరాశి అనేప్పుడు అంతం. అంటే ఎప్పటికైనా సరే ప్రపంచంలో ఈ ధనస్సు రాశి వారికి కూడా ఇంక్లూడింగ్. అప్పుడు ఏమవుతుందనంటే చూడండి, ఏమాత్రము క్రమశిక్షణ తప్పి ప్రవర్తించినా నేను ఇక్కడి నుండి చూస్తున్నాను, అంతమొందిస్తాను అంటున్నాడు శనైశ్వరుడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న మీరు కనుక క్రమశిక్షణతో ధర్మబద్ధంగా నిర్వర్తించినట్టయితే లాభం అనేటువంటిది మీ చేతికి అందుతుంది. లేకపోతే నష్టాల పాలయ్యేటువంటి అవకాశాలు, రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. వివాహాలు జరుగుతాయి, అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఇంతకాలంగా వివాహం జరగనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వివాహం జరిగేటువంటి అవకాశాలు ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా ఉంటాయి. మీకు కావలసినటువంటి, మీరు కోరుకున్నటువంటి సంబంధాలు మీకు కుదురుతాయి. ప్రేమికులకు కూడా అద్భుతమైనటువంటి జీవితంగానే మనం అనుకోవచ్చు. ఎందుకంటే మెచ్యూర్డ్గా అయిపోతారు. ఎలా ప్రేమ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దాని స్వభావం ఏంటి అన్నీ కూడా అర్థమైపోతాయి. కాబట్టి అది పెళ్లి వరకు దారి తీసేటువంటి అవకాశాలు కూడా కలుగుతాయి. ఇకపోతే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి విద్య కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. మీ ప్రయత్నాలు మీరు సాగించండి. మీకు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారనేటువంటి విషయం నేను చెప్పగలుగుతాను ఈ ధనస్సు రాశి వారికి. ఇకపోతే మరో విషయం, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళెవరు? ఐటీ రంగము,
డాక్టర్స్, ఇంజనీర్స్, ఆ తర్వాత లాయర్స్, వీళ్ళకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఏమాత్రం అత్యాశకు పోయి ప్రజల్ని పీడిస్తే మాత్రం అవమానం 5 అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. గురువులను గౌరవించండి, భక్తి శ్రద్ధలతో ముందుకు నడవండి. భక్తి శ్రద్ధలు అంటే ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా ఆంజనేయ స్తుతి అంటే హనుమాన్ చాలీసా చదవండి, దత్తాత్రేయ స్వామికో దక్షిణామూర్తికో అష్టోత్తరం చదువుతూ పూజించండి. ఖచ్చితంగా గురువు యొక్క దీవెనలు మీకు అందుతాయి. అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు గడిపేటువంటి అవకాశాలు కలుగుతాయి. ఇకపోతే నూతన భాగస్వాములు కలుస్తారు, మీకు పెట్టుబడులు దొరుకుతాయి, ఆ తర్వాత కొత్త కొత్త పుంతలు తొక్కుతారు, కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. మీరు అనుకున్న విధంగా మీ కోరికలు నెరవేరుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎలా ఉంటుంది? దంపతుల మధ్యన సఖ్యత బాగానే ఉంటుంది. మీకు ధైర్యం, సాహసం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే గురువు యొక్క దృష్టి 3 మీద పడింది. 3 అంటే విక్రమ పరాక్రమ స్థానం అని కూడా చెప్పాను. ఇంతకాలం ఏదైనా సోదరుని మనల మధ్యన మనస్పర్ధలు ఉండుంటే, కోపావేశాలు ఉండుంటే అవి సర్దుకుపోయి తప్పకుండా అందరూ మళ్ళీ కలిసిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏమైనా మీరు ఇంతకాలం అప్పులు ఇచ్చి ఉంటే అవి రాబట్టుకునే అవకాశాలు కూడా మీకు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్క విషయం ఏంటంటే, ఇది సాధ్యమైనందుకు ఎక్కువ కష్టపడండి. 5 పాళ్ళు సంపాదిస్తాను, 5 పాళ్ళే మరి ఖర్చు పెడతాను అంటే కాదు కదా. 5 పాళ్ళు సంపాదిస్తారు అని మనకి పంచాంగం చెప్తోంది. ఇదంతా ఓకే, కానీ మీ యొక్క జాతకం ఏం చెప్తోంది? శుభగ్రహ దశ జరుగుతున్నట్టయితే ఈ 5 పాళ్ళు 10 పాళ్ళు కూడా కావచ్చు. కాబట్టి మీరు కొంచెం సిన్సియర్గా మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు ఇంకా కష్టపడి, ఎక్కువ కష్టపడి 10 పాళ్ళు సంపాదించుకొని 5 పాళ్ళు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి మీరు ఖచ్చితంగా రావాలి. మీ యొక్క వ్యక్తిగత ఆ కార్యశీలత అనేటువంటిది విఘ్నీకృతం ఎక్కువ చేసి, ఎక్కువ ఆలోచించి, ఎక్కువగా కష్టపడి మీరు ఎక్కువ లాభం పొందేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవాలి. అది మాత్రం జరిగి తీరాల్సింది. ప్రతి వాళ్ళకి 5%, 5%, 5 పాళ్ళే అని అనడానికి వీల్లేదు. ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఇక్కడ కూడా 5% అంటే 10% వరకు సంపాదించే వాళ్ళు ఉంటారు, 5% దగ్గర ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా ఉంటుంది. 5 అనేది ఒక మినిమం, మ్యాక్సిమం అనేది మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి కూడా ఉంటుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. తగిన పరిహారాలు తప్పకుండా పాటించండి. రత్న పరిహారం ఉంది, మంత్ర పరిహారం ఉంది, ఇతర పరిహారాలు అనేకంగా ఉన్నాయి. ఆ పరిహారాల్లో ఏదో ఒకటి మీరు నమ్మిన రీతిగా మీరు తప్పకుండా పాటించండి. ఇంకా మీ పరిస్థితి బాగుపరచుకోండి. అద్భుతమైనటువంటి జీవితాన్ని 2025లో అనుభవించండి. తెలిసింది కదండి. సెలవు మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.